ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. భయంగా ఉందమ్మా. అడవిలో గోరింటాకు కోసుకొని వస్తుంటే బైరా ఊరి మనుషులు అడ్డుపడ్డారు. త్వరలో మీ అయ్య దేవర పోతాడు. ఆయన పోయాక రోజుకొకళ్ళం మీ ఇంటికి వచ్చి నిన్ను మీ అమ్మని తీసుకెళ్ళి ఆయన మీదున్న పగంతా మేము తీర్చుకుంటాము అని అంటుంటే, మీ ఇంట్లో మీ అన్న ఏమీ చేయలేడు, మీ ఊరి వాళ్ళ వల్ల కూడా ఏం కాదు అని పిచ్చి పిచ్చిగా వాగుతుంటే చచ్చిపోవాలనిపిస్తుందమ్మా. అలా నిన్ను ఆ డైలాగ్ వేసిన టీం అంతా నేను మొన్న వచ్చారు ఇక్కడికి. ఉమాకి రెమ్యునరేషన్ ఎంత? ఎలా అనిపిస్తుంది ఇంత పెద్ద హిట్ అండ్ దట్టు ఎన్టీఆర్ గారితో, ఎన్టీఆర్ చెల్లెలుగా? ఒక పాజిటివ్ వైబ్ ఉంటుందంటే ఎన్టీఆర్ గారు వస్తే సెట్ లో. ఎత్తి ఎవరు? హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు మన దేవర వర చెల్లెలు ఉమా ఉన్నారనమాట. సో హాయ్ ఉమా. హలో అండి. ఫుల్ నేమ్ ఏంటి? మాన్సి. మాన్సి వర్మ. వర్మ రాజులు. ఓకే, సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవర సూపర్ డూపర్ హిట్ అండ్ ఆల్మోస్ట్ 400 crores అబౌవ్ కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్గా. అండ్ మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. దసరా ఒక 10 days ముందు వచ్చేసింది అనమాట. సో ఇంత సూపర్ డూపర్ హిట్ కాబట్టి, అండ్ ఎలా అనిపిస్తుంది ఇంత పెద్ద హిట్ అండ్ దట్టు ఎన్టీఆర్ గారితో, ఎన్టీఆర్ చెల్లెలుగా? ఫీల్ హ్యాపీ అండి, ఫీల్ బ్లెస్డ్. దిస్ ఇస్ ఓన్లీ మై సెకండ్ మూవీ. ఓకే. అండ్ ఎన్టీఆర్ గారికి అందరిలాగే ఐఎమ్ ఆల్సో బిగ్ ఫ్యాన్. ఆయన ఫస్ట్ మూవీ నుంచి ఐ బీన్ ఫాలోయింగ్ హిమ్. సో నా సెకండ్ మూవీలో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ. ఓకే. సో ఉమా అంటే మాన్సి స్క్రీన్ మీద ఒకలాగా ఉన్నావు, బయట చూస్తేనేమో ఒకలాగా ఉన్నావు. ఏంటి అసలు అక్కడ? అంటే మేకప్ మీకు కూడా కోకోనట్ ఆయిల్ వేసి మంచిగా రుద్దేసి? అయ్యా, లిటరలీ అందరికి అంతే అండి. ఇట్స్ ఫుల్ డార్క్ మేకప్, నో మేకప్ అట్ ఆల్. అండ్ ఇఫ్ యు ఆర్ ఫేర్, అ లిటిల్ ఫేర్, అందరికి డార్క్ మేకప్. అంటే మీరు ఫుల్ ఫేర్ ఉన్నారు కదా. ఎవరికైనా ఒక డ్రీమ్ ఉంటుంది పెద్ద పెద్ద స్టార్స్తో వర్క్ చేయాలని. ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్కి అండ్ ఆర్టిస్ట్కి మరీ ఉంటుంది. అండ్ మీ సెకండ్ మూవీకే ఎన్టీఆర్ గారితో వర్క్ చేయడం అనేది, ఓ మై గాడ్, మీ లిస్ట్లో లైఫ్ లాంగ్ మర్చిపోలేని ఒక సినిమా అవుతుంది కూడా కదా. ఫస్ట్ అసలుకి మిమ్మల్ని ఆడిషన్కి పిలిచినప్పుడు, ఎన్టీఆర్ గారు సిస్టర్ రోల్ చేయాలన్నప్పుడు అండ్ ఓకే అయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలుకి? యాక్చువల్లీ ఫస్ట్ నాకు ఏ రోల్ ఏంటి అని ఏం చెప్పలేదు. ఇంపార్టెంట్ క్యారెక్టర్స్కి ఆడిషన్స్ జరుగుతున్నాయి అని చెప్పి పిలిచారు. దే గివ్ మీ అ స్మాల్ డైలాగ్, ప్రిపేర్ అయ్యి సినారియో ఇచ్చారు, ప్రిపేర్ అయ్యి చేయమన్నారు. ఓకే. వెళ్ళి చేశాను. ఐ వాజ్ లైక్, ఐ డోంట్ హ్యావ్ మచ్ ఎక్స్పీరియన్స్, చూద్దాము అనుకొని వెళ్ళాను. ఐ వెంట్. ఒక 3 days తర్వాత ఐ గాట్ కాల్ బ్యాక్ ఫ్రమ్ గణపతి గారు. హీ సెడ్, మీరు సెలెక్టెడ్ అండి, ఇలాగా సిస్టర్ రోల్కి అనుకుంటున్నాము, మేము చెప్తాము, విల్ ఫాలో అప్ అన్నారు. యాక్చువల్లీ ఆడిషన్ ఇచ్చిన తర్వాత దే ఆస్క్ మీ ఫర్ అ డాన్స్ వీడియో, మీకు డాన్స్ వచ్చా అని అడిగారు. దే వర్ ఆడిషనింగ్ మీ ఫర్ అనదర్ క్యారెక్టర్. ఆడిషన్ వేరే క్యారెక్టర్ చేశారు, బట్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత సిస్టర్ క్యారెక్టర్ కి అయితే బాగుంటుంది అని అనుకున్నాను. ఓకే. అంటే ఫస్ట్ ఏ క్యారెక్టర్? ఆ బ్లైండ్ ఆ అమ్మాయి అనుకున్న క్యారెక్టర్ మీరా? అవునండి. ఓకే. అంటే డాన్స్ మీకు రాదా? నాకు వచ్చు, బట్ పర్ఫార్మెన్స్ బెటర్ గా ఉందని చెప్పి దీనికి తీసుకున్నాను. సో అది చేసుంటే ఎన్టీఆర్ గారితో డాన్స్ చేసిన మంచి అవకాశం కూడా వచ్చేది కదా. సో ఆ అమ్మాయి చేసిన చాలా చిన్న క్యారెక్టర్ కానీ చూడు, ఎన్టీఆర్ గారితో డాన్స్ చేయటం వల్ల ఆ క్యారెక్టర్ అలా రిజిస్టర్ అయిపోయింది. అఫ్ కోర్స్ మీ క్యారెక్టర్ కూడా బాగుంది అనుకోండి, అది వేరే విషయం. ఫస్ట్ మీరు ఆడిషన్కి వెళ్ళినప్పుడు చెప్పిన డైలాగ్ ఏంటి దేవరాలో? ఆనెస్ట్లీ ఐ డోంట్ రిమెంబర్. నేను ఆడిషన్ ఒక 1.5 years బ్యాక్ ఇచ్చానండి. అండ్ అన్నయ్యతో వచ్చి ఏదో మాట్లాడాలి ఎమోషనల్ గా, ఏదైనా సినారియో ఇచ్చారు. ఐ డిడ్ సంథింగ్, ఐ డోంట్ ఆనెస్ట్లీ రిమెంబర్. ఓకే. మీకు ఓన్ బ్రదర్ ఉన్నారా? No, I have a sister. అంతే. సో సిబ్లింగ్స్ ఉన్నారు కాబట్టి ఆ బాండింగ్ ఆటోమేటిక్ ఇంట్లో రెగ్యులర్ గా మనం చేసే
యాక్షనే కదా అది. అవును, సో కాకపోతే ఇక్కడ స్క్రీన్ మీద చేస్తాం, అక్కడ లైవ్ లో చేస్తాం అంతే. అంతే. సూపర్. బట్ ఎన్టీఆర్ గారి సిస్టర్ ఇంత సన్నగా అంటే చాలా డౌట్స్ ఉంటాయి కదా మీకు కూడా. యాక్చువల్లీ వేరే మూవీ కోసం నేను తగ్గిపోయాను. అందరూ ఇప్పుడు ఏంటి ఇంత తగ్గిపోయావు, డైట్ చేస్తున్నాను, డైట్ వెళ్ళలేదు, వేరే మూవీ కోసం తగ్గాల్సి వచ్చింది అంతే అంతే. సో ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలుకి? నాన్నగారు ఆటోమొబైల్ కంపెనీలో వర్క్ చేసేవారు. దెన్ హీ రిటైర్డ్ అండ్ హీస్ ఇన్ టు కన్స్ట్రక్షన్ బిజినెస్. ఓకే. అమ్మ హౌస్ వైఫ్. అమ్మ హౌస్ వైఫ్. పర్లేదు, మిమ్మల్ని ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేశారు ఇండస్ట్రీకి వెళ్తా అని? అంటే మా ఇంట్లో 2 అమ్మాయిలే అండి. చిన్నప్పటి నుంచి దేనికి ఎప్పుడు ఏం ఫోర్స్ చేయలేదు. ఏది చేస్తా ఉన్నా దే వర్ వెరీ సపోర్టివ్. యాజ్ లాంగ్ యాజ్ మేము చదువుకుంటూ ఒక గ్రేడ్స్ తెచ్చుకొని, అంటే ఏదో ఫస్ట్ ర్యాంక్స్ అవసరం లేదు, మినిమం గ్రేడ్స్ తెచ్చుకొని బాగుంటే దే వర్ అలౌయింగ్ us for anything we wanted to. ఐ థింక్ అమ్మ నాన్న ఈ సినిమా తర్వాత లేకపోతే మీ ఫ్రెండ్స్ అనుకుంటారు యువర్ వెరీ బ్లెస్డ్ బేబీ అనుకుని, అంతే కదా? అంటే ఇండస్ట్రీకి వస్తే ఆఫర్స్ కోసం ఎంత స్ట్రగ్లింగ్ ఉంటుందో మీకు బాగా తెలుసు. ఆపర్చునిటీ కోసం అబ్బాయి లేదు అమ్మాయి లేదు. ఇవాళ బ్యాక్గ్రౌండ్ లేకపోతే క్యారెక్టర్స్ మనకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి క్యారెక్టర్ ఇచ్చే వాళ్ళు లేరు, అండ్ పెద్ద సినిమాలలో అసలే ఇవ్వరు. అండ్ దట్ టు యూ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్, ఎవరు లేదు ఇండస్ట్రీకి. మీరే డైరెక్ట్గా వచ్చేసారు, ఆపర్చునిటీ కోసం మీరే వెతుక్కుంటున్నారు, ఆపర్చునిటీస్ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు నన్నేం వెతుక్కుంటూ రావట్లేదండి, వచ్చింది కాబట్టి దేవరా చేశారు కదా. ఐఎమ్ ఆడిషన్స్, అట్లీస్ట్ నాకు ఆడిషన్స్కి వెళ్ళి ఒక ఆడిషన్ ఇచ్చే ఆపర్చునిటీస్ అయితే దొరుకుతున్నాయి. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. మీరు చెప్పినట్టు నా ఫ్యామిలీని కానీ నా చుట్టుపక్కల కానీ ఎవ్వరూ సినిమాకి ఏ సంబంధం లేదు. నా ఇంట్రెస్ట్తో నేను, అంటే చాలా మంది వచ్చే ముందు చెప్పారు కూడా, నీకెందుకు చదువుకున్నావు, జాబ్ చేసుకో, విల్ బీ నైస్, అక్కడికి వెళ్ళి ఎందుకు కష్టపడతావు అంటే, ఏమో జాబ్ చేసుకొని నేను హ్యాపీగా ఉండలేను, ఇది కష్టపడ్డా నేను హ్యాపీగా ఉంటాను అని చెప్పి. బట్ మాన్సి, బిఫోర్ మీరు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కాదు, టిక్ టాక్ లో ఫేమస్ కాదు, అండ్ యూట్యూబర్ కాదు, ఈ 3 కాదు. సో అండ్ అసలు మీ ఫేస్ కూడా ఎవరికి తెలియదు. అండ్ అసలు ఈ ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది యాక్టింగ్ చెయ్యాలి అనేది? మరి ఏమన్నా వాటి మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉండి కొంచెం మీరు ఆడియన్స్ కి వ్యూయర్స్ కి బాగా కనెక్ట్ అయ్యి ఉంటే అది వేరే విషయం. బట్ అవన్నీ ఏం లేకుండా ఒకేసారి యాక్టింగ్ చెయ్యాలి అనేది అంటే, నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్, నేను మూవీ బఫ్ బేసిక్లీ, నాకు మూవీస్ చూడడం బాగా ఇష్టం. అండ్ చిన్నప్పుడు ఐఎమ్ ఆల్వేస్ బీన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, నాకు కెమెరా ముందు భయం లేదు. బేసిక్ గా నేను చిన్నప్పుడు చైల్డ్ యాంకర్ గా చేశాను, ఖుషి టీవీ అని. ఖుషి టీవీలో? ఓకే. స్కూల్లో ఉన్నప్పుడు చేశాను ఒక 5-6 years. దెన్ ఐ స్టాప్డ్ కంప్లీట్లీ. స్టడీస్ కోసం ఆపేశాను. దెన్ కాలేజ్ అయిపోతున్నప్పుడు ఐ థాట్ ఇదే చేయాలా నేను, లేదా ఐ వాంట్ టు గో బ్యాక్ టు అని. మనకి లాక్డౌన్ అప్పుడు కరోనా టైంలో ఆలోచించాను, దిస్ ఈస్ నాట్ ఐమ్ ప్యాషనెట్ అబౌట్, దిస్ ఈజ్ ఐ యామ్. సో కష్టమైన ఏదైనా ఐ విల్ ట్రై, ఇది ఎప్పుడైనా వచ్చి చేసుకోవచ్చు, బట్ ఇదైతే ఇప్పుడే ట్రై చేయాలి అని చెప్పి ఐ స్టార్టెడ్. ఓకే. ఇనిషియల్ డేస్ లో ఏమన్నా కష్టపడ్డారా? అంటే ఎందుకంటే ఎవరు తెలియదు మీకు ఇక్కడ. అవును, కష్టం అంటే ఏం లేదండి, ఇట్ వాజ్ డిఫికల్ట్. అంటే కాంటాక్ట్స్ ఏం లేవు, ఆడిషన్స్ ఎలా వస్తాయో తెలీదు, ఎవరి ద్వారా వస్తాయో తెలీదు. ఒక్కొక్కరిని ఇలాగ నాకు ఇంట్రెస్ట్, మీరు చెప్పినట్టు నేను ఇన్ఫ్లుయెన్సర్ కాదు, ఎవరు నన్ను ఏం అప్రోచ్ చేయలేదు. నా అంతటా నేను ఒక్కొక్కరిని అడిగి ఎక్కడ జరుగుతాయి, ఎలా జరుగుతాయి ఏంటి తెలుసుకొని ఫ్రెండ్స్ ద్వారా ఆడిషన్స్కి వెళ్ళేదాన్ని. అలాగా ఒక 1-2 years అయితే నథింగ్, వెళ్ళి ఇచ్చేదాన్ని. అండ్ కాల్ బ్యాక్స్ లేదు, అసలు ఎందుకు రిజెక్ట్ అయ్యామో కూడా ఎవరు చెప్పరు నార్మల్గా అయితే. సో ఏం చేయాలో అర్థమయ్యేది కాదు, బట్ ఐ నెవర్ గేవ్ అప్. ఓకే, వస్తుంది. అండ్ ఆ టైంలో ఐ కెప్ట్ వర్కింగ్ ఆన్ మై సెల్ఫ్, యాక్టింగ్ గురించి తెలుసుకోవడము, వర్క్ షాప్స్కి వెళ్ళడము, అలాంటివి చేస్తూ ఉండేదాన్ని. అండ్ ఫైనలీ మ్యూజిక్ షాప్ మూర్తి అని ఒక మూవీ, చాలా మంచి రోల్ మీది. ఎస్, అజయ్ ఘోష్ గారి. ఆ మూవీ ఆడిషన్స్ ఉన్నాయని ఎవరు చెప్తే వెళ్ళాను. ఐ గేవ్ ఆడిషన్. వాళ్ళకి నచ్చి వెంటనే ఫోన్ చేసి యూఆర్ సెలెక్టెడ్, ఇలాగా ఉంటుంది రోల్ అది ఇది అని చెప్పి.
ఐ వాజ్ లైక్ ఓ ఫైనలీ వన్ బ్రేక్ త్రూ అనుకున్నాను. ఓకే, ఏం చదువుకుందాం మనసి? నేను BBA LLB చేశాను. లా? ఎస్. ఓ, అలా చదువుకుందామా ఎలా ఉందా? MA 10th క్లాస్ ఇంటర్ ఎలా ఉంది? మంచిదే కదండి, ఎక్కువ రోజులు ఉండదు. సో ఎప్పుడైపోయింది, ఏ ఇయర్ అయిపోయింది? 2022 పాస్. 2022. ఓకే, సో మీరు లాయర్. సో ప్రాక్టీస్ చేద్దామని ఉందా, ఇంట్రెస్ట్ ఉందా? అంటే చాలా మంది అమ్మాయిలు ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అవును. లేదండి, ఐఎమ్ నాట్. ఏమైపోతుందంటే లా ఇస్ ఆల్సో ఈక్వల్లీ కన్జ్యూమింగ్. మీరు ఇక్కడ ఎంత టైం అయితే పెట్టాలో అక్కడ డబుల్ పెట్టాల్సి వస్తుంది. మీరు మార్నింగ్ 8కి వెళ్తే మీరు ఇంటికి ఎప్పుడు ఏ టైంకి వస్తారో మీకే తెలియదు. ఎందుకంటే కోర్ట్ ఉంటుంది, దాని తర్వాత మీరు ప్రాక్టీస్ చేసే లాయర్ దగ్గర ఆఫీస్లో ఉండాల్సి వస్తుంది. సైమల్టేనియస్గా రెండు చేయలేము. ఇది ఐ హ్యాడ్ టు చూస్, లానా యాక్టింగ్ అని. సో బట్ అమ్మా నాన్న థ్యాంక్స్ చెప్పుకోవచ్చు, ఎస్, యాక్సెప్ట్ చేశారు మిమ్మల్ని లా చదివించి. సో మా కూతురు లాయర్ అయితే నల్ల కోట్ వేసుకుంటే చూద్దాం. ఎనీహావ్ మీరు అక్కడ రియల్ గా వేసుకోకపోయినా రియల్ లైఫ్ లో మీకు ఒక మంచి కోట్ వేసుకొని మంచి వారించేది వస్తే మీరైతే దానికి ఆడిషన్ కూడా అక్కర్లేదు. ఇంకా రియల్ గా మీరు ఎలా సో ఇప్పుడు తెలియదు కదా, ఇండస్ట్రీకి తెలియదు కదా మీరు లా చేశారని. మేబీ ఈ ఇంటర్వ్యూ తర్వాత ఏమన్నా తెలిస్తే అలాంటి క్యారెక్టర్స్ రావచ్చు. వస్తే బాగుంటుందండి. సిస్టర్ ఏం చేస్తున్నారు ఇప్పుడు? సిస్టర్ జ్యువెలరీ డైమండ్ గ్రేడింగ్ చేస్తారు, ఫ్రీలాన్సర్ గా చేస్తుంటారు. ఎన్టీఆర్ గారు సిస్టర్ గా చేసినప్పుడు అట్లీస్ట్ సిస్టర్ రోల్ అంటే ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ లాగే ఆ బాండింగ్ స్క్రీన్ మీద కనిపించాలి కాబట్టి కొంచెం పర్సనల్ గా మాట్లాడుతూనే ఉంటారు సెట్ లో, ఏదన్నా ఆఫ్ స్క్రీన్. అట్లా మీతో మాట్లాడటం, ఏం చేస్తున్నావు, ఏం చదువుకున్నావు, ఫ్యామిలీ, ఇట్లా అడగటం జరిగిందా? అంత టైం కుదరలేదండి, మాట్లాడే అంత స్పేస్ దొరకలేదు. బట్ సార్ ఆల్వేస్ సెట్ లోకి రాగానే, అండ్ అవి అన్ని ఆల్మోస్ట్ కాంబినేషన్ సీన్స్ ఉండండి. నా మదర్ క్యారెక్టర్, గ్రాండ్ మదర్ క్యారెక్టర్, అందరితో వచ్చి చాలా బాగా పలకరిస్తారు సార్. హాయ్ అమ్మ, బాగున్నారా, 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 ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరిస్తారు. అండ్ హీ డస్ రిమెంబర్. అంటే షూట్ వెంటనే అవ్వదు కదా, ఒక 6 months గ్యాప్, 5 months గ్యాప్ వచ్చినా కూడా హాయ్ అమ్మ, బాగున్నావా అని చెప్పి చాలా ప్రేమగా పలకరిస్తారు ప్రతి ఒక్కరు. పాజిటివ్ వైబ్ ఉంటుందంటే ఎన్టీఆర్ గారు వస్తే సెట్ లో. హీ హాస్ ఆరా అంటారు కదండి, ఎనర్జీ ఎమిట్ చేస్తూ ఉంటారు. ఆయన సెట్ లో ఉంటే మిగతా వాళ్ళకి కూడా ఎనర్జీ వస్తుంది. ఓకే, మీకు కూడా ఫుల్ ఎనర్జీ వచ్చేసింది అంటే చూస్తే. అంటే నేను భయం అంటే ఎట్లా, ఆయన ఏదైనా సింగిల్ టేక్ లో చేస్తారు అట్లానా, లేకపోతే? అంటే జనరలీ భయం అని కాదు, ఒక రెస్పెక్ట్. చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాము, ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ఒక అడ్మిరేషన్ ఉంటుంది. నా ఫస్ట్ డే షూట్ అప్పుడు ఎన్టీఆర్ గారు, ప్రకాష్ రాజ్ గారు, శ్రీకాంత్ గారు, నా మదర్ క్యారెక్టర్ అంటే దే ఆర్ ఆల్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. చాలా సినిమాలు చేస్తున్నారు, వాళ్ళందరిని చూస్తే మనకి తెలియకుండా ఒక రెస్పెక్ట్ వచ్చేస్తుంది. నేను షివర్ ఫస్ట్, నేను ఐఎమ్ లైక్ దిస్ ఈస్ మై సెకండ్ మూవీ, నేను ఎవరికి తెలియదు కూడా. అండ్ నా సెట్ లోకి వెళ్ళేసరికి నాకు ఒకటే, నేను ఓకే నేను చెప్పిన పని చేసుకొని వచ్చేసేయాలి ఫస్ట్ డే, ఆ భయం ఎక్కువ ఉంటుంది నాకు. అంతే. సో ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే కూడా ఆ భయం అర్థం అవుతుంది మాకు. నాకు కొంచెం ఐఎమ్ వెరీ షై అవుట్ సైడ్. ఓకే, కెమెరా ముందు యాక్టింగ్ అంటే ఐ విల్ డూ, బట్ యా. బట్ మీకు సిస్టర్ ఒక్కటే ఉన్నారు అండ్ బ్రదర్స్ లేరు కాబట్టి వర ఎన్టీఆర్ గారిని చూడగానే ఒక ఓకే నా అన్న, సొంత అన్న ఫీలింగ్ కలిగిందా? అంటే క్యారెక్టర్ ఏదిస్తే అది ఆటోమేటిక్ గా ఫీల్ అవ్వాల్సిందే కదా. ఓకే, కొంతమంది నేను చాలా మంది ఈ లేడీ క్యారెక్టర్స్ వాళ్ళని చేసినప్పుడు చెప్తారనమాట, మేము ఓన్ బ్రదర్ లాగా ఫీల్ అయిపోయామండి ఆయన్ని అని చెప్తుంటారు. ఆ మూమెంట్ కి, ఆ సిచ్యువేషన్ కి హీస్ మై బ్రదర్ అండి. ఫ్రేమ్ లో అంటే హీస్ మై బ్రదర్ అంతే. సో ఏం నేర్చుకున్నారు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి? ఎందుకంటే ఆయన డైలాగ్ చెప్పే స్టైల్ కావచ్చు, ఆయన డెడికేషన్ కావచ్చు, వేరే లెవెల్ అందరు చెప్తూ ఉంటారు. బట్ మీరేం నేర్చుకున్నారంటే ఏమని చెప్తారు? బీయింగ్ ప్రజెంట్, ఆ మూమెంట్ లో అక్కడ ప్రజెంట్, నేను ఆ పర్సనే అనుకోనే చేస్తారు ప్రతి సీన్. అందుకే ఐ థింక్ అందరు చెప్తా ఉంటారు ఫస్ట్ టేక్, సెకండ్ టేక్ లో ఆయన చేసేస్తా ఉంటారు అని. అండ్
ఆయన హోంవర్క్ చేసి ఉండకపోవచ్చు, బట్ ఆయన చాలా బాగా అర్థం చేసుకుంటారు ఆ సిచ్యువేషన్ ని, అక్కడ ప్రెసెంట్ లో ఉండడానికి ట్రై చేస్తారని నాకు అర్థమైంది. ఓన్ చేసుకుంటారు. ఎస్, బాగా. అందుకనే అంత న్యాచురల్ గా వస్తాయి. ఎస్. సో రియల్ గా కూడా ఎయిట్ చేస్తాయి, ఆయన గ్లిజరిన్ అక్కర్లేదు. అవునండి, ఎయిట్ చేస్తా. యాక్చువల్లీ ఆయన చూసే నేను పక్కన నించుంటాం, దేర్ ఆల్ ఎమోషనల్ సీన్స్, నేను ఉన్నవన్నీ నిజంగానే ఏడుపు వచ్చేసేలాగా చేస్తారు పక్క వాళ్ళకి కూడా, చూసే వాళ్ళకి. ఓకే, అట్లా ఎన్నిసార్లు ఎయిట్ చేశారు మీరు? ఐ థింక్ ప్రతి సీన్ లో అలాగే ఉండిందండి. సో పర్సనల్ గా ఎప్పుడు మాట్లాడాలి ఎన్టీఆర్ గారితో మీరు? అంటే కూర్చొని ఒక కాన్వర్సేషన్ అయితే అవ్వలేదండి, బట్ హాయ్ బాయ్ సార్, హౌ ఆర్ యూ సార్, అంతే. ఎత్తి ఎవరు? నో ఐడియా. నో ఐడియా. ఓకే, తెలీదండి. సో ఇప్పుడు దేవరా చనిపోయినప్పుడు వరానే ఉంటాడు అక్కడ లాస్ట్ లో, మనకి ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారు క్లైమాక్స్ లో. అదే వాళ్ళ డాడీకి కత్తి పొడుచుంటే మనకి చూపిస్తారు కదా క్లైమాక్స్. చూపించినప్పుడు వరా ఉంటాడు అక్కడ, చిన్నప్పుడు వరా, నానా ఏంటి నానా అది అంటాడు. దేవరా గారిని వచ్చి పొడిచింది ఎవరు అసలుకి? ఈ కట్టప్ప బాహుబలిని పొడిచినట్టు పెద్ద ట్విస్ట్ ఉంది ఇక్కడ. మీరు శివ సార్ని అడగాలండి, మాకు తెలియదు. మీరు ఎంత క్యూరియస్ గా ఉన్నారో మేము కూడా అంత క్యూరియస్ గా ఉన్నాం తెలుసుకోవాలి. మీరు సెకండ్ హాఫ్ అంత ఉంటారు కదా సిస్టర్ రోల్. అవునండి, అందుకనే షూట్ జరగలేదు కదా, అందుకే మేబీ నాకు తెలియదు. ఓకే, డిస్కషన్స్ జరుగుతుంటది కదా సెట్ లో, ఎవరు చంపారు, ఎతి వచ్చి ఉంటాడు మేబీ సెట్ లోకి. ఎతి ఇంతకీ అబ్బాయా అమ్మాయా అసలుకి? నిజంగానండి నాకు అస్సలు తెలియదు. తెలిసింటే బాగుండేది నిజంగా. మీకెంత క్లూలెస్ గా ఉన్నారో నేను అంతే క్లూలెస్ గా. సో దేవరా పార్ట్ 2 ఇంకా స్టార్ట్ అవ్వలేదు అయితే? మా పార్ట్స్, మా రోల్స్ లో అయితే ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు. బట్ మీరు ఇదే బాడీ మెయింటైన్ చేయాలి కదా? అవును. బట్ వేరే సినిమాలకి మళ్ళీ బాడీ పెంచాలన్నా కానీ కుదరదు. మీరు ఇప్పుడు వెయిట్ కొంచెం పెరగాలి కదా? నేనేం అంత కూడా తగ్గిపోలేదండి, స్క్రీన్ లో కొంచెం పొద్దుగా కనిపిస్తుంది. స్క్రీన్ లో మరి ఇలా కనిపిస్తున్నారు. మీ నేను చూసినప్పుడు అనుకున్నాను, ఈ అమ్మాయి ఏంటి ఇంత సన్నగా ఉంది, తెలుగు అమ్మాయినా అసలుకి అని. బట్ రియల్ గా చూస్తే కొంచెం ఓకే. ఓకే, బయట బాగున్నాను అంటాను, స్క్రీన్ లో బాగున్నాను. బయట బాగున్నారు. ఓకే. సో అందరూ ఏం చెప్తారు? బయట బాగున్నారని చెప్తారు, అంటే చాలా బాగున్నారని చెప్తారా? ప్రతి పిక్చర్ లో చాలా గెటప్ లో చాలా డిఫరెంట్ గా ఉన్నాను అంటారు, ఒకదానికి ఒక సంబంధం లేకుండా ఉన్నాను అంటారు. ఐ థింక్ ఇట్స్ అ గుడ్ థింగ్. ఓకే అనుకుంటున్నాను నేను. అవును, డిఫరెంట్ క్యారెక్టర్స్ డిఫరెంట్ గా పోర్ట్రే చేయగలగచ్చు. ఎవరు ఫేవరెట్ హీరో మాన్సే? చాలా టఫ్ క్వశ్చన్ అండి. నాకు సినిమా నచ్చితే ఆ హీరో ఫేవరెట్ అయిపోతారు, బట్ నాకు చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ గారు చాలా ఇష్టం. సూర్య గారు ఇష్టం, ఇర్ఫాన్ ఖాన్ గారు ఇష్టం. ఓకే, కానీ ఇష్టమైన హీరోస్ తోనే సిస్టర్ రోల్ చేయాల్సి వస్తుంది. రేపు ఇంకేదైనా రోల్ చేస్తాను, ఇక్కడే ఆగిపోవాలని ఏం లేదు కదండి. ఓకే, అదే సిస్టర్ రోలే చేయాలని కూడా ఏం లేదు. అలా ఏం లేదా? ఇలాంటి రోల్ చేయాలని ఏం లేదు, ఎలాంటి రోల్ వచ్చినా ఓకే. అంటే యాజ్ అన్ యాక్ట్రెస్ గా నీకు ఎలా అంటే ఉంటది కదా, ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది, ఇలాంటి క్యారెక్టరే చేయాలి అంటే. నేను ఇదే చేస్తాను అని ఏం లేదు. ఒక స్టోరీలో నా క్యారెక్టర్ ఏదో ఇంపార్టెన్స్ ఉండాలి, ఆ స్టోరీ ముందుకెళ్ళడానికి నా క్యారెక్టర్ హెల్ప్ అవుతుంది అనుకుంటే, నెగిటివ్ రోలా పాజిటివ్ రోలా, తక్కువ స్క్రీన్ టైమా ఎక్కువ స్క్రీన్ టైమా, లీడా, అదేమి ఐ డోంట్ మైండ్. సో క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటే చాలు అంతే. ఏదో వెనకాల నించొని అలాంటి క్యారెక్టర్స్ కాకుండా నా ద్వారా ఆ క్యారెక్టర్ ద్వారా స్టోరీ ముందుకెళ్తుంది అంటే ఐఎమ్ హ్యాపీ టు. సో ఇలాంటి అమ్మాయిని పెట్టుకొని ఎవరైనా వెనకాల పెట్టుకుంటారా? కళ్ళతో నడిపించేస్తుంది కథ అంతా ఈ అమ్మాయి. సో మీకు ఇష్టమైన ఒక డైలాగ్, మీ డైలాగ్ ఏదైనా దేవరాలోది? భయంగా ఉందమ్మా, అడవిలో గోరింటాకు కోసుకొని వస్తుంటే బైరా ఊరి మనుషులు అడ్డుపడ్డారు. త్వరలో మీ అయ్య దేవర పోతాడు, ఆయన పోయాక రోజుకొకళ్ళం మీ ఇంటికి వచ్చి నిన్ను మీ అమ్మని తీసుకెళ్ళి ఆయన మీదున్న పగంతా మీ మీద తీర్చుకుంటాము అని అంటుంటే, మీ ఇంట్లో మీ అన్న ఏమీ చేయలేడు, మీ ఊరి వాళ్ళ వల్ల కూడా ఏం కాదు అని పిచ్చి పిచ్చిగా వాగుతుంటే చచ్చిపోవాలనిపిస్తుందమ్మా. అలా నిన్ను ఆ డైలాగ్ వేసిన టీం అంతా నేను మొన్న వచ్చారు ఇక్కడికి. ఓకే,
సో వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కేవలం ఎన్టీఆర్ గారు మమ్మల్ని కొడతారు, ఆయన చెయ్యి మా మీద పడుతుందని మేము యాక్సెప్ట్ చేసాం సినిమా అని. స్వీట్. నిజంగా కదా. అవును. చూడండి ఎన్టీఆర్ గారికి ఎంత ఫ్యాన్ బేస్ ఉంది ఆర్టిస్టులలో. మీరు చూడండి 80s 90s పెద్ద పెద్ద హీరోయిన్స్ని, కొంచెం పెద్ద హీరోస్ని ఎవరైనా అడిగితే సౌత్లో ఉన్న వేరే యాక్టర్స్ని కూడా, హూజ్ యువర్ ఫేవరెట్ హీరో అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంటారు. ఖుష్బు గారు, రాధిక గారు, నేను చాలా మందిని చూశాను కదా. ఐ థింక్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరో. అవునండి. ఎన్టీఆర్ గారు ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ టాలెంట్ అండ్ హీజ్ అ పర్ఫార్మర్. హీరో కంటే ఎక్కువ హీజ్ అ ట్రూ యాక్టర్. అవును. అందుకే ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు, ప్రతి ఒక్కళ్ళు ఇన్స్పైర్ అవుతారు. ఆయన ఫస్ట్ మూవీ నుంచి కూడా ఆయన క్రాఫ్ట్ మీద ఆయన వర్క్ చేశారు. ఆయన ఫిజికల్ బాడీ మీద కానీ ప్రతి ఒక్క విషయం మీద హీ కెప్ట్ వర్కింగ్ ఆన్ అండ్ హీ కెప్ట్ గెటింగ్ బెటర్. అందుకే ఐ థింక్ నా అలాగా చాలా మంది యంగ్ జనరేషన్ కనెక్ట్ అవుతారు. అవును, యంగ్ జనరేషన్ కనెక్ట్ అవుతారు, మన ముందు జనరేషన్ కూడా కనెక్ట్ అవుతారు. నాకు తెలిసినంత వరకు ఇండస్ట్రీలో ఇంత ఫ్యాన్ బేసు ఆడియన్స్ దగ్గర నుంచే కాకుండా సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద హీరోస్ హీరోయిన్స్ దగ్గర నుంచి కూడా ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ అనే స్థాయికి ఆయన వచ్చారు అంటే ఆయన డెడికేషను, ఆయన వర్క్ స్టైలు, ఆయన ట్రాన్స్ఫార్మ్ చేసుకున్న విధానం ప్రతి సినిమాకి, అండ్ ఆయన యాక్షన్ అవన్నీ కాకుండా ఆయన చాలా గ్రౌండెడ్, చాలా మనిషి అంటే ఒక గౌరవం. సెట్ లో ఉన్న చిన్న టెక్నీషియన్ అయినా పెద్ద టెక్నీషియన్ అయినా ఒకళ్ళు ఆయన గురించి చెప్తుంటే మనకి గూస్ బంప్స్ అలా వస్తుంటాయి. ప్రతి ఒక్కరితో చాలా రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడతారు. మీరు అన్నట్టు టెక్నీషియన్, ఆర్టిస్ట్, చిన్న పెద్ద ఏమీ ఉండదు. హీఈస్ వెరీ గ్రౌండెడ్. అందుకే ఎన్టీఆర్ అయ్యారు. ట్రూ. ఎన్టీఆర్. సూపర్. ఏంటి ఇంకా ఏ హీరోతో యాక్ట్ చేయాలని మీ డ్రీమ్? అందరితో చేయాలండి. ఒకరితో అని ఏం లేదు, ప్రతి ఒక్కరితో చేయాలి. ప్రతి ఒక్కరితో చేయాలి. కూతురైనా చెల్లెలైనా, అక్క కంటే సెట్ అవ్వలే ఇప్పుడే. మేబీ అది నెక్స్ట్. సో ఇప్పుడైతే ఎక్కువగా చెల్లెలే. అలా స్టీరియో టైప్ అవ్వకూడదు అనుకుంటున్నానండి. ఐ డోంట్ వాంట్ టు బికమ్ దట్. చెల్లెల్ క్యారెక్టర్ కి అయితేనే అమ్మాయి బాగుంటుంది అని ఐ డోంట్ వాంట్ టు గెట్ స్టీరియో టైప్. మీరు గయ్యాల క్యారెక్టర్స్ కూడా చేస్తారా? ఏది ఇచ్చినా చేస్తానండి. క్యారెక్టర్ నా రియల్ లైఫ్ అదండి అంటారా? అలా కాదు. మీకు అలా అనిపిస్తుందా నేను గయ్యాలి దాన్ని? ఏమో చెప్పలేము. రియల్ లైఫ్ ఎలా ఉంటారు మరి? ఇలాగే ఉంటాను. సెన్సిటివా? అలా ఏం లేదు. ఐఎమ్ వెరీ రిజర్వ్డ్. ఓకే. 10 మాట్లాడితే ఒకటి మాట్లాడతారు అంతే. రాజులు అంతే కొంచెం తెలీదు. చూస్తుంటాం కదా చాలా మందిని. ఎక్కువ భీమవరం, కాకినాడ ఈ సైడ్ రాజులు ఉంటారు, మొగల్తూరు. బట్ తెలంగాణ వరంగల్ కదా మీది? మీరు ఇక్కడ రాజులు అనమాట. సో రాజుల అమ్మాయి ఒక అమ్మాయి ఇండస్ట్రీకి వచ్చేసింది. రిలేటివ్స్ అంతా ఎలా ఫీల్ అవుతున్నారు? దే ఆర్ వెరీ హ్యాపీ. దే ఆర్ హ్యాపీ అండి ఈ సినిమా చూసిన తర్వాత. మా మాన్సీ ఉంది ఈ సినిమాలో. ఇంకొకటి ఏంటంటే ఇండస్ట్రీకి రావడం తప్పు కాదు, బట్ మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తాం కదా, అది చాలా ఇంపార్టెంట్. అలాంటి క్యారెక్టర్స్ చేయాలి. ఎందుకంటే అవకాశాలు రావాలి. తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీకి పంపడానికి ఎక్కువ ఆలోచించేది పేరెంట్స్. ఎందుకంటే ఈ వల్గారిటీ అనేది ఎక్కువైపోయింది సినిమాలలో. అది డైలాగ్స్ పరంగా కావచ్చు, మనం వేసుకునే వస్త్రధారణ అంటారు కదా, బట్టల్లో కూడా కావచ్చు. వీటి రెండింటికి భయపడి పంపట్లేదు ఎక్కువ. అంటే మీరు చెప్పింది ఒక 20% ఉండొచ్చు. అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్తున్నాను. ఒక 20% అంత ఉండొచ్చేమో, బట్ 80% దే ఆర్ ఆల్ నార్మల్ అండి. అండ్ అది చేయడం చేయకపోవడం మీ చాయిస్ అని అనుకుంటాను. సో ఇప్పుడు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, అవును, మీ టాలెంట్ నమ్ముకొని ఇండస్ట్రీకి వచ్చారు. వామ్ వెల్కమ్ ఉందా ఇక్కడ? లేకపోతే కొంతమంది కొన్ని చిన్న చిన్న మాటలతో మనల్ని హర్ట్ చేస్తూ ఉంటారు ఇండస్ట్రీలో కొంతమంది, అలా ఏమన్నా మీరు ఫేస్ చేయాల్సి వస్తుందా? లక్కీలీ నాకైతే ఇప్పటివరకు అలా ఏం లేదండి. మోస్ట్లీ నాకు రిజెక్షన్స్ వచ్చింది కూడా మీరు చెప్పినట్టు నేను చిన్నగా కనబడుతున్నాను, ఆర్ ఏదైనా లీడ్ రోల్స్కి వెళ్ళి ఆడిషన్ ఇస్తే
మేబీ ఐ డు నాట్ ఫిట్ ఇన్ టు దట్ క్రైటీరియా. హీరోయిన్ అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పినవే తప్ప పర్సనల్ గా అయితే ఎవరు ఎప్పుడు అటాక్ చేయలేదు అండ్ మిస్బిహేవ్ అయితే ఎవరు ఎప్పుడు చేయలేదు. నేను వెళ్ళినంత వరకు ప్రతి ఆఫీస్ లో రెస్పెక్ట్ఫుల్ గానే ట్రీట్ చేశారు. నాకైతే అంత బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయితే నాకేం లేదు. ఇప్పుడు చాలా మంది తెలియదు కాబట్టి మేబీ చేయాలనుకున్నా కానీ మిస్బిహేవియర్. LLB చదివారు అక్కడ, లాయర్. తనే అన్ని ప్రొసీజర్స్ ఏమన్నాయో తనే చూసుకుంటుంది. అండ్ చెప్పినట్టు ఇందాక నేను చాలా రిజర్వ్ గా ఉంటా, ఎక్కువ మాట్లాడను ఎవరితో, అవసరం అయినంతే మాట్లాడతాను ఆడిషన్కి వెళ్ళినా ఎక్కడైనా కానీ. మేబీ అంత ఛాన్స్ ఇవ్వలేదు అనుకుంటున్నాను ఎవరికి తప్పుగా మాట్లాడడానికో తప్పుగా బిహేవ్ చేయడానికో కూడా. అంతే. ఇండస్ట్రీ అంటే అట్లా అయిపోయింది కదా ఇప్పుడు, ఏదో ఒక రకంగా ఎవరో ఒకరిని బ్లేమ్ చేద్దామనో లేకపోతే అన్ని రకాలుగా. అంటే ప్రతి ఇండస్ట్రీ చూసాను నేను ఒక స్టేట్మెంట్ సమంత గారి మీద ఒక మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు చూసే ఉంటారు. సోషల్ మీడియా ఇవన్నీ అట్లానే ఉంటాయి, ఇండస్ట్రీ అంటేనే అలా. ఎంత జాగ్రత్తగా ఉన్నా గానీ ఏదో ఒక రకంగా మనల్ని ఆ ఊబిలోకి అవును అంటే ఉంటుంది. ఇక్కడ ప్రతి చోట ఉంటుంది అనుకుంటాను, ఇక్కడ కొంచెం ఎక్కువ బయటకి తెలుస్తుంది అంతే. రంగుల ప్రపంచం కదా. సో ఎనీహౌ నిజంగా ఒక మంచి డేరింగ్ స్టెప్ వేసి ఏదైనా పర్వాలేదు, ఇంత చదువుకున్నా కానీ నాకు యాక్టింగ్ అంటే ఒక ఫ్యాషన్, డెఫినెట్గా నేను ఆ ఫీల్డ్లో నిలదొక్కుకోవాలని ఒక అమ్మాయిగా మీరు చేసే పోరాటం ఉందో చూసారా, దానికి హ్యాట్సప్. థ్యాంక్ యూ. సో ఆపర్చునిటీస్ ఎన్ని వస్తాయా, ఎన్ని సినిమాలు చేస్తామా, ఎంత పెద్ద లెంత్ క్యారెక్టర్స్ చేస్తామా, అదంతా ఓకే, అది పక్కన పెడితే బట్ మీరు చేసే ట్రయల్స్ ఉన్నాయి చూసారా, గ్రేట్. అది మీ పేరెంట్స్కి హ్యాట్సప్ చెప్పొచ్చు. అట్ ది సేమ్ టైం ఇండస్ట్రీ కూడా దాన్ని గుర్తించి మన తెలుగు అమ్మాయిలకి ఒక ఆపర్చునిటీ ఇస్తున్నారు ఇప్పుడు, గ్రేట్. కొరటాల శివ గారు ఆల్మోస్ట్ దేవరాలో చూసుకుంటే 80% మొత్తం తెలుగు వాళ్ళే ఉన్నారు. అంతే వరల్డ్ వైడ్ రిలీజ్ అయినా కానీ ఎక్కడా కూడా వేరే వేరే ఆర్టిస్టులను పెట్టకుండా ఎక్కువ తెలుగు వాళ్ళనే పెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ కొరటాల శివ గారు, తెలుగు ఇండస్ట్రీ తెలుగు వాళ్ళని బతికిస్తున్న ఇలాంటి డైరెక్టర్స్కి. సో శివ గారి గురించి ఏం చెప్తారు లాస్ట్ అండ్ ఫైనల్గా? సార్ అంటే నేను యాక్చువల్లీ ఆడిషన్ ఇచ్చాను. ఫస్ట్ ఏం చెప్పారంటే ఏం డైలాగులు ఏమీ ఉండకపోవచ్చు అని అన్నారు. ముందు చెప్పేశారు. చైతన్య గారు అండ్ గణపతి గారు. నేను అయితే అలాగైతే పెద్ద సినిమా అయినా కూడా ఇంపార్టెన్స్ లేకపోతే నేను చెయ్యనండి అని చెప్పాను. బట్ ఒక 1 month అండ్ వారు వేరే వాళ్ళు చూడడం స్టార్ట్ చేశారు అనమాట. బట్ 1 month తర్వాత నాకు మళ్ళీ కాల్ వచ్చింది, సార్ మీ ఆడిషన్ చూశారు, మీరు బాగా పర్ఫామ్ చేస్తున్నారు, మీరే కావాలి అని అన్నారు, చెయ్యండి ఖచ్చితంగా బాగుంటుంది మీకు అని చెప్పారు. శివ సార్ నా ఆడిషన్ చూసి నచ్చింది. నేను ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు, నేను ఎక్కువ సినిమాలు చేయలేదు, అయినా ఆడిషన్ చూసి బాగా పర్ఫామ్ చేశాను, అమ్మాయి కావాలి అని అన్నారు కాబట్టి సరే లేకపోయినా పర్లేదు అని. నాకు అసలు ఆ సీన్ కూడా ఉంటుందా లేదా అని నాకు డౌట్ అండి. సార్ అన్నారు అని చెప్పి ఒకే మాటతో నేను ఒప్పుకున్నాను ఈ ప్రాజెక్ట్. అండ్ ఐఎమ్ నాట్ డిసప్పాయింటెడ్. సార్ సెట్లో ఎన్టీఆర్ గారు ఎలాగైతే ఉంటారో సార్ కూడా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి అంతే రెస్పెక్ట్ఫుల్గా ప్రతి సీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ నాకు ఈ మూవీ చాలా మంచి ఎక్స్పీరియన్స్, ఒక మంచి లెర్నింగ్. ఏ క్యారెక్టర్ అయినా చిన్నదా పెద్దదా కాకుండా నమ్మి చేస్తే ఇట్ విల్ డూ గుడ్ అనిపించింది నాకు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ శివ సార్కి, ర్యాండీ సార్కి, ప్రతి ఒక్కరు అండి సెట్లో. దే ఆర్ ఆల్ వెరీ హంబుల్ పీపుల్. సో ఉమాకి రెమ్యునరేషన్ ఎంత? మంచి రోల్ ఇచ్చారు. అంతేనా? మంచి. ఎన్ని డేస్ చేశారు షూట్? హార్డ్లీ 10-15 days. 10-15 days అంతే ఇచ్చారు. ఐఎమ్ హ్యాపీ. సో ఇప్పుడు మ్యూజిక్ షాప్ మూర్తి చాలా మందికి ఇష్టమైన క్యారెక్టర్ మీద, దాంట్లో ఒక మంచి డైలాగ్ చెప్తారా? స్కూల్లో ఎవరితో గొడవలు పెట్టుకోకు, టిఫిన్ బాక్స్ ఫుల్గా తినే, నీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను వచ్చి అడుగు అంటే షీ స్టార్ట్స్ క్రయింగ్ అనమాట. అంటే ఏమైంది అని అంటే, నాకు అమ్మ కూడా ఇలాగే చెప్పేది, నాకు అమ్మ గుర్తొస్తుంది అంటే, సరేలే అలాగైతే నేను ఇంకా చెప్పను అని అంట. ఓకే. షీ స్టార్ట్స్ క్రయింగ్. ఇట్స్ నాకు చాలా ఇష్టమైన సీన్. మీ కళల్లో ఎందుకు తెలియకుండా నీళ్ళు తిరిగేస్తున్నాయి డైలాగ్స్ చెప్పేటప్పుడు? ఇన్వాల్వ్ అవుతున్నారా? అంటే అవ్వాలి కదా. నేను యాక్చువల్లీ థియేటర్
వర్క్ షాప్స్ అవన్నీ చేసి ఉన్నాను. యాక్చువల్లీ నాకు NSD బెంగళూరులో సీట్ వచ్చింది. ఐ వాంటెడ్ టు గో. అంటే నాకు ఏ ఆఫర్స్ రాని టైంలో అప్లై చేశాను అనమాట. అండ్ దేవరా షూటింగ్ కొన్ని డేస్ మిగిలిపోయింది. NSDకి వెళ్తే యూ కెనాట్ కమ్ అవుట్. ఇట్స్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్, అక్కడే ఉండి చేయాలన్నమాట. షూట్ ఉండి నేను వెళ్ళలేకపోయాను. సో మీకు థియేటర్ నుంచి వస్తే యూ విల్ నో. అంటే ప్రెసెంట్ మూమెంట్ లో ఉండడమే నేర్పిస్తారు. థియేటర్ ఈజ్ ఆన్ స్టేజ్ కదా, సో యూ హ్యావ్ టు బీ దేర్. డెఫినెట్ గా. అవును అవును అవును. ఫెస్టివల్స్ అంతా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఇంట్లో. ఇంకా రాజులు కదా, ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. నమ్ముతారా దేవుడిని బాగా? ఐ బిలీవ్ ఒక హయ్యర్ పవర్ ఉంది విచ్ ఇస్ గైడింగ్ ఆల్ ఆఫ్ us అని నమ్ముతాను. రిలీజియన్ కాదా అని కాదు, బట్ ఐ బిలీవ్ డెస్టినీ అంటే స్పిరిచువల్. డెస్టినీ నమ్ముతారు. ఎస్, హార్డ్ వర్క్ అండ్ డెస్టినీ, టూ థింగ్స్. అవును, రెండు ఉంటేనే కదా. అంతే, ఒకటి ఉండి ఇంకొకటి నమ్మకపోతే అవ్వదు. రెండు కలిసి ఉంటేనే. కొంతమంది ఉంటారు ఎంత కష్టపడినా గానీ నా తలరాత అని అంటారు. కొంతమంది ఏమో తలరాత బాగాలేదు, కష్టపడి ఉపయోగం అంటారు. అంటే ఉంటుంది అది. బట్ దసరా వచ్చింది, నవరాత్రులు స్టార్ట్ అయిపోయినాయి. సో ఫాలో అవుతున్నారా? యా, ఇంట్లో ప్రతి పండుగని సెలబ్రేట్ చేసుకుంటాను. చిన్న పెద్దగా అలా ఏం లేదు, సెలబ్రేట్ అయితే చేసుకుంటాను. సూపర్. సో ఈ సినిమా తర్వాత ఎన్ని సినిమాలు సైన్ చేసుకున్నారు మళ్ళీ? నథింగ్ కన్ఫర్మ్ అండి. ఆడిషన్స్ ఇచ్చున్నాను, వీ హ్యావ్ టు సీ. ఒక మూవీ లీడ్ గా చేశాను, స్మాల్ ప్రొడక్షన్, అందరు కొత్త వాళ్ళు. నేమ్ అది ఇంకా ఏం లేదు. ఓకే. సో ఎనీహౌ సూపర్. చాలా చాలా హ్యాపీగా ఉంటుంది మాకు కూడా. ఎన్ని ఇంటర్వ్యూస్ చేసినా కానీ తెలుగు వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ వచ్చి, తెలుగు వాళ్ళు ఇలా వచ్చి కూర్చొని మాకు ఒక మంచి సినిమాలో మంచి హీరో పక్కన మంచి అవకాశం ఇచ్చారు అని చెప్తున్నప్పుడు తెలియని ఒక మంచి అనుభూతి మాకు కూడా. ఇలానే మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలి. అండ్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ మన తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ దసరా శుభాకాంక్షలు. అండ్ మాన్సీ, విష్ యూ గుడ్ లక్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ దేవరా పార్ట్ 1. థ్యాంక్ యూ అండి. సో పార్ట్ 2 ఎలానో వస్తుంది కాబట్టి మళ్ళీ వస్తుంది. అప్పుడు కొంచెం లావ్ అయ్యి ఇంకా చాలా చాలా మంచి విశేషాలు వాళ్ళ హస్బెండ్తో వస్తుంది ఈసారి. ఎందుకండి, ఇలా బానే ఉన్నాను కదా, ఎందుకండి? లేదా పెళ్లి మీద ఒపీనియన్ లేదా? చూద్దాం. నేను ఇంకా చాలా చిన్న, ఇప్పుడప్పుడే లేదు. ఒక మంచి, నాకు సిస్టర్ ఉన్నారు, తనకి మంచి రేంజ్కి వెళ్ళిన తర్వాత పెళ్లి చూద్దామండి. అయితే అవుతుంది, అప్పుడు చూద్దాం. అంతే. ఎవరు ఉన్నారా ఇండస్ట్రీలో క్రష్ హీరో? చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం కదా మనం. నాకు సూర్య గారి పైన చాలా పెద్ద క్రష్ చిన్నప్పటి నుంచి. వాళ్ళ అబ్బాయి కూడా పెళ్లిడికి వచ్చేస్తాడే. ఓకే, సూర్య క్రష్ అంట మాన్సీకి, ఫస్ట్ టైం చెప్పారనమాట. అంటే చిన్నప్పుడు స్కూల్ అప్పటి నుంచి. నౌ ఐ యామ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ ఫర్ హిస్ యాక్టింగ్. ఓకే, డెఫినెట్లీ సూర్య గారితో యాక్ట్ చేస్తారు మీరు. మీ మాట ఫలించి నిజంగా ఇదే ఒక రీల్ చేయించి నేను సూర్య గారికి వాట్సాప్ లో పెడతాను. వరా చెల్లెలు సూర్య గారికి. సో ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ మాన్సీ. థ్యాంక్ యూ అండి. హ్యాపీగా ఉండండి. అండ్ ఎటువంటి సపోర్ట్ లేకుండా మీరు ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చి మిమ్మల్ని మీరు నిలబెట్టుకునే విధానం అయితే చాలా చాలా బాగుంది. అమ్మాయిలకి చాలామంది ఇన్స్పిరేషన్ అవుతారు మీరు, అవ్వాలి కూడా. సో మన వాళ్ళు చిన్న చిన్న వాటికే డౌన్ అయిపోతుంటారు అమ్మాయిలేంది అబ్బాయిలేంది, ఇప్పుడు అందరూ అదే విధంగా అయిపోయింది. బట్ అలా కాదు, లైఫ్ అంటే చాలా ఉంది. మనం కష్టపడితే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, ఏదైనా సాధించవచ్చు అని కొంతమందిని చూస్తున్నప్పుడు మనకు కూడా తెలుస్తుంది. కాబట్టి సో డెఫినెట్గా మీరు కూడా అలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ టీమ్ ఆఫ్ దేవరా, కంగ్రాచులేషన్స్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ దసరా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.